దమ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం ఈరోజు. ముందు ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ బాయిల్ చేసిన వెజ్జీస్ వేయాలి. క్యారెట్ అండ్ ఆలు, అందులో మిర్చి, బూజు పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, మరాఠీ మొగ్గ, స్టార్, మిరియాలు, సాజీరా, జీరా పౌడర్, పుదీనా అండ్ కొత్తిమీర, కొంచెం పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్ అన్నీ వేసి కర్డ్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్, కొంచెం గీ వేసి మిక్స్ చేసుకోవాలి. వేసి పక్కన ఉంచాలి. వేరే బౌల్లో మిక్స్ చేసుకున్న దాన్ని వేసేసి తగ్గించాలి. తగినన్ని వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్, మన టేస్ట్కి తగినంత సాల్ట్. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ వేయాలి, బాస్మతి రైస్. ఒకసారి కలిపేసి కాసేపు బాయిల్ చేయాలి. 70% బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యాక దాన్ని స్ట్రైనర్ తోటి తీసి ఈ మిక్స్చర్లో వేసేసుకోవాలి. లేయర్స్ లాగా వేయాలి. మనకు 2 లేయర్స్ కావాలి అంటే గ్రేవీ కొంచెం తీసి పక్కన ఉంచుకొని వేసుకోవాలి. దానిపైనుంచి పుదీనా ఇంకా కొత్తిమీర 2 వేయాలి పైన. ఫ్రైడ్ ఆనియన్స్ మన టేస్ట్కి తగ్గ, ఎక్కువ కావాలంటే ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత సాఫ్రాన్ మిల్క్ కలర్ కోసం, ఇది ఆప్షనల్, కలర్ కోసం ఓన్లీ. కొంచెం గీ, దానిపైన ఏదైనా వెయిట్ పెట్టాలి. ఒక 10 minutes సిమ్లో ఉంచేసి అలా వదిలేసేయాలి. మనం ఏం కలపొద్దు. ఇంకా 10 minutes తర్వాత తీస్తే ఇలా టోటల్ రైస్ అంతా బాయిల్ అయిపోయి కలర్ఫుల్గా ఇలా రెడీ అయిపోతుంది వెజ్ దమ్ బిర్యానీ.